హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే గన్సగడ్డలు అయితే క్లీన్ చేసి అయితే ఉడకబెడదాం అనుకుంటున్నా. నిన్న అయితే మార్కెట్లో అయితే తెచ్చాము కదా, ఇవైతే క్లీన్ చేద్దాం ఇప్పుడు. అవి నానబెట్టాలి చాలాసేపు. అవునా? నేను ఎప్పుడు చేయలే. ఏమైనా చేస్తే తినాలి చిన్నప్పుడు, కానీ ఎవరైనా అంతే చేసి పెడితే తినేటోళ్ళే ఉన్నారు అందరు. కామెడీలు చేయొద్దు. నేనేం కామెడీ చేసిన ఇప్పుడు? కానీ ఏం సరిపోతాయో నాకైతే డౌటే. మరి కేజీ తీసుకోపోయాను. ఇది అర కేజీ అండి. అర కేజీ కూడా కాదు, పావు కేజీ. అర కేజీ నిజంగానే కేజీ తీసుకున్నా. ఇప్పుడు ఏగో ఇందాక గన్సగడ్డలు అంట, ఇంటి ముందుకు వస్తాను. కేజీ 50 అంటాను. తీసుకుంటావు ఏంది మరి? ఇది సరిపోతే మళ్ళీ తీసుకో. ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ పిల్లలు తినరా చూడు. చూసిన తర్వాత మంచిగా తింటారు అనిపిస్తే మళ్ళీ తీసుకోవచ్చు. ఒక 10 కేజీలు 5 కేజీలు తీసుకొని పచ్చడి పెట్టు. గన్సగడ్డల పచ్చడి అన్ని పచ్చళ్ళు పెడతారు, గన్సగడ్డల పచ్చడి కూడా పెడతారులే ఇక రాను. కానీ ఇది నానాలిగా మరి కొద్దిసేపు. ఇవి మట్టిలో ఉంటాయి కదా బాగా. మట్టిలో కదా అవి ఉండేది. ఎక్కడుంటాయి మరి? ఆకులు మొత్తం మట్టిలో ఉంటాయి, ఇవి వచ్చేసి పైన ఉంటాయి. కాదు, మట్టిలో ఉన్నది వీటికి మట్టి ఎట్టుంటది? అది తెంపేటప్పుడు చేతులకు మట్టి ఉంటుంది కదా, మట్టి వాటికి అంటుతుంది. ఏమన్నా చెప్తాను? నేనేం చెప్తాను? నాన్నని ఏం చెప్తాను? వాటిని కొద్దిసేపు నాన్నని ఇంత సరిపోయిపో. ఈ లోపు అయితే ఇది క్లీన్ చేసుకుందాం. ఏంది ఇలా వీడియోలో లేట్ అవుతాను, లేట్గా పెడతాను. ఏడా అందట్లే మరి. బీరోల బట్టలు కూడా తీసి పిండేసినట్టుంది. అన్ని బట్టలు కనపడేసరికి ఖాళీగా ఉండి ఏం చెప్తానని అన్ని బట్టలు పిండేసినాను అనుకుంటాను. ముఖం మీద కప్పు చలి పెడతాను. స్టార్ట్ అవుతుంది, ఇంకొంచెం అయితే స్టార్ట్ అవుతుంది డస్ట్. అది తీసే నిజంగా. అది ఏంటి? ఇది బంతి నారు ఎండబెట్టిన, బాగా ఎండింది. అక్కడ తవ్వి ఏడ తవ్వుతావు, ఏడెత్తావు? అసలు ఎట్లా వేయాలో చెప్పుదురా నువ్వు నాకు ఫస్ట్. పూల గురించి చెట్ల గురించి ఆడలో తెలుసు, కానీ నన్ను అడిగితే నేనేం చెప్పాను? నువ్వే అన్నావు కదా కొంచెం వెడల్పు తవ్వి చల్లాలి అనేసి. అగ్గో గన్సగడ్డలు అది చూసినా కేజీ 50 వినపడుతుంది. ఈ ఆడ పెడతావు అవి పెట్టుడు అంటాను. చల్లడు అంత గుబురు మొలుతుంది. అసలు మొలవాలగా ఫస్ట్, మొలితే పీకుతా, అవి పీకి మళ్ళీ వేరే కాడ పెడతా. ఇప్పుడు ఎందుకే మరి చల్లేది? మరి అట్లే పోతుంది అది. అవి కవర్లు వేసి దాచిపెట్టుకుంటారు. ఆయన నీళ్ళు తగులుతూ ఉంటాయి కదా. ఇంత తగ్గపోతుంది. వాడు పోతాడు చక్కగా. ఎందుకు పోయి ఇప్పుడు వద్దు, కవర్లు వేసి దాచిపెట్టు. ఇప్పుడు వద్దు, ఏ టైంలో పెట్టాలో ఏందనేది నాకు తెలియదు. ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు చెప్తారులే. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడు పెట్టాలి ఏంటిది అనేది అయితే కామెంట్ చేయండి. అంటే నీళ్ళు ఎప్పటికీ ఉంటాయి కదా అనేసి నేనైతే పెడతా అని అనుకుంటాను. ఇప్పటికుంటే పూలు ఎప్పటికి పూస్తాయా నాకైతే తెలీదు. పూర్తిగానే నేను అనుకుంటాను. మరి ఉంటే బాగానే ఉండేది. పుదీనా చెట్టు అయితే మంచిగా నాటుకుంది నువ్వు పెట్టింది తెలుసా? ఏది? ఇదంతా తీసేయాలి. గంగపాయల కూర మంచుతుంది. ఏది గంగపాయల కూర? దానిమ్మ చెట్టు మంచిగానే సాత్తానంలే, కానీ మరి అది లాస్ట్కు పెరుగుతుంది, మంచిగా పెరుగుతుంది. మరి అది కాయలు కాసేదో పూత పూసేదో ఏమో మరి, అది కాసేదా తెలియదు. ఏదో చిన్న మొక్క, అది చిన్న మొక్కని ఇక చిన్నగా దాన్ని పెంచుతాను. ఇక నాని మెత్తగా అయినా అలా తీసుకొని తినుడే. ఇక ఎందుకు ఇంత బకెట్ పెట్టుకున్నావు? డ్రమ్ము పట్టుకురమ్మంటే పట్టుకురాపోయినా? ఇక ఒకటికి 2 సార్లు కడుక్కోవాలి కదా, అందుకే. మొత్తానికి ఇలా కుదిరింది బంతి చెట్లు తీసేయడానికి. ఎప్పటి నుంచో చెప్తాను తీసేయను. బట్టలు పిండిన బట్టలు ఉన్నాయి, పీకి అక్కడే అవి ఎండిన తర్వాత మళ్ళీ తీసి చెత్త దాంట్లో వేద్దాం.
ఇంకోటి. అమ్మో అమ్మో నాకు రావట్లేదు. అబ్బో ఇక ఒకటికి తీసిన కష్టపడి. ఇక ఇవన్నీ మొలిచినాయి చూసినా. ఎందుకు పూలే సరిగ్గా పోయి ఏందో ఏంది పిచ్చి పిచ్చి పోతానే పూలు. రిక్క పూలు. మందార చెట్టు కూడా బాగానే పెరిగింది. ఇది ఏంలే ఉట్టి కొమ్మ పెట్టినా నేను మంచిగా నాటుకుంది భలేగా. ఈడ తోటకూర చెట్టు ఒకటి ఉంది. గట్ల ఎందుకు ఇరిచేస్తాను మరి? సాయంత్రం దింపమని చెప్పినాగా నేను. పైన ఇరిచేస్తే కింద ఎగురు వస్తుందా? వంకాయ చెట్టు కూడా తీసేరా అదిగా? కిందలు ఉన్నాయిగా బాగానే. కడిగిన. అరే చాకు తెచ్చుకోపోయినావా? అబ్బా తెట్టవా పట్టుకొస్తా. బ్లాస్టింగ్ అవుతుంది. బ్లాస్టింగ్ అయిందంటే కరెక్ట్గా బ్లాస్టింగ్ టైం అన్నట్ట. మా 3 అవుతుంది అన్నమాట. కింద పెట్టకు, మళ్ళీ మంచి నీళ్ళలో కడుగుతా అందుకే బాగా వస్తుంది. బ్లాస్టింగ్ అవుతుంది. ఇక ఏంది ఇంతే కదా. ఇక నేను నీట్గా శుభ్రంగా క్లీన్ చేసి అన్ని బయటపడేయాలి. అదే అందుకే కొన్నా నేను. మమ్మీ ఉడకబెట్టినావు మమ్మీ అని అంటారు వచ్చినాక. నువ్వు చెప్పినావుగా మధ్యాహ్నం కొత్త ఛానల్లో పెట్టిన వీడియోలో. లైవ్ చేయాలనుకుంటాను, లైవే చేయట్లేదు. మళ్ళీ మర్చిపోయినావా? వీడియోలలో చెప్పుదాం గుర్తు చేయి అంటాను. ఏ టైంకి పెడదాం ఏంటిది అనేది క్లియర్ చేసి చెప్పాలి వాళ్ళకి, ఏ టైంకి చూస్తున్నారు అనేది. 7కి అట్లా పెడితేనట మంచిగా ఉంటుందట. సాయంత్రం పూట 7ంటికి పెట్టాలట. ఎవరు పడుకోరు కదా ఇక ఆ టైంకి. అడుగుతున్నారు. ఇప్పుడు చేసినాను, చాలా రోజులు అవుతుంది లైవ్ చేయక కూడా. గంచగడ్డలు అయితే క్లీన్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఇక పిల్లలు వచ్చినాక సాయంత్రం పూట అయితే ఉడకబెడతాను అనమాట. వాళ్ళు వచ్చినాక ఉడకబెట్టి పెట్టరాదు? ఉడకబెట్టి పెడితే ఏం కాదు, ఉడకబెట్టి పెట్టు. పాలు వేడి చేయలే? అప్పుడు తెచ్చిన పాలు చేయలే, ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఇక రాగానే వాళ్ళకి తినిపించిన, స్కూల్కి పంపిన, మనం అన్నం తిన్నాం, నీళ్ళనే పెట్టేసిన. లైటర్ పోతుంది అట్టుంది. నీళ్ళు తగిలినాయి లైటర్కి, నీళ్ళు తగిలినాయి. ఎట్లా తడి తగిలింది, అందుకే కొంచెం రావట్లేదు. పాలేంది సగం సగం పంపినా? ఇలా వాటర్ పోయాలి, అందుకే వాటర్ పోసి. వాటర్ ఎక్కువ పోయట్లేదు, మన పాలు తోడేసుకుంటాం కదా, నీళ్ళు ఉంటుంది. గడ్డ పెరుగు కట్టదు, అందుకే. ఇప్పుడు అవి ఉడకబెడతావా తర్వాత పెడతావా? కుక్కర్లేనా గిన్నెలేనా? కుక్కర్లు ఎత్తుదటగా. గిన్నెలో ఎత్తలే. గిన్నెలో చాలు. కుక్కర్లో అయితే గూసుగడ్డ కాదు, మొత్తం పిసికి ముద్దలు చేస్తారు. ఇక
యూట్యూబ్ లో చూసినా నీళ్ళల్లో ఉడకబెట్టకుండా పెడతారు. వద్దు మరి అట్లా పెట్టనా నేను వద్దు వద్దు నీళ్ళలో పెట్టు వద్దు, మన కొత్త ప్రయోగాలు వద్దు. నీళ్ళల్లో పెట్టకుండా అంటే ఎట్లా చేస్తారంటే కొంచెం నెయ్యిను ఆవిరికి బెల్లం బెల్లం కుక్కర్లో వేస్తారు. కుక్కర్లో వేస్తే ఇక ఆవిరికే ఉడుకుతుంది అన్నట్టు. మనకు వద్దు అట్లా. వాటిలో ఉడకబెడతానట విటమిన్స్ అవి ఇవి పోతాయట. అందుకే చూసిన నేను ఇన్నాళ్ళ యూట్యూబ్లో. కొన్ని చాలు కదా, కొన్ని చాలంటే అవి మురిగే వరకు పోయాలి, వేసుకొని నీళ్ళు పోయారు. ఎసరు వచ్చినాక వేద్దాం అనుకుంటానే నన్ను లెక్క. లేదు ఓకే సరిపోయింది. ఉప్పు వేస్తారుగా, అసలు ఇన్ని వాటర్ కూడా అవసరం లేదు నాకు తెలుసు. చాలు ఉండని ఉండని. కేజీ ఉప్పు ప్యాకెట్ చింపి మొత్తం పోసేయాలి. గ్యాస్ తగ్గి నేను ముట్టియలే అమ్మ, గ్యాస్ తగ్గి అంటావు. చాలా ఒక స్పూను వద్దు అదంతా చాలు. ఇంకేనా కొంచెం చాలు 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 చాలు. అసలు వెయ్యలే నేను. కలుపు ఒకసారి చేయి పెట్టి. ఇప్పుడు వద్దులే, కొంచెం అనకే కలుపుతుంది చేయి పెట్టి. అప్పుడే గంటతోటి కలుపుతాను. ఉడికినాయి చూడు. నీకు నేను పోషన్ తిప్పి మూత పెడదాం. ఇక పాలు వేడైతే గంచగడ్డలు అయితే ఇక వాళ్ళు వచ్చే లోపు అయితే ఉడుకుతాయి ఫ్రెండ్స్. ఇక కొద్దిగా అయితే వచ్చినాకైతే ఇక తింటారు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. గంచగడ్డలు పొయ్యి మీద పెట్టి బాయ్ చెప్తాను. అంటే మళ్ళీ ఉడికినాక మళ్ళీ వీడియో అయితే పిల్లలు వచ్చినాక అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తా. అందుకని చూద్దాం వాళ్ళు తింటారా తినరా అనేది వాళ్ళకి ఎప్పుడు పెట్టలే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అనమాట, వాళ్ళు తినడు కూడా ఫస్ట్ టైం. అందుకని వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి ఏంటిది అనేది అయితే మళ్ళీ ఒకసారి అయితే చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.